నమస్కారం. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు గురజాడ స్కూలు ప్రాంగణంలో మహాకవి శ్రీశ్రీ జయంతిని వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాకవిని స్మరించుకునేందుకు ఆయన రాసిన సినీ గేయాలపై విద్యార్థులకు పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆసక్తిగల ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తడి పొడి చెత్తలను వేరు చేసే విధానంపై తాడేపల్లిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్ అవగాహన కలిగించారు. రూరల్ మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. తడి పొడి చెత్తలను ఇలా వేరు చేయాలంటూ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంపల్లి బాలకృష్ణ ఉన్నారు. ఎందుకు వాసన వస్తుందని. ఇది పొడి చెత్త ఏంటి? ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, ఇనుప ముక్కలు, గాజు పెంకులు ఇవన్నీ కూడా పొడి చెత్తలో వస్తాయి. నువ్వు సంచులు వేసుకున్నావు, అలాంటి సంచులు వేసి సంచి పని చూపించి ఇలాంటి సంచులు వేసుకుంటారు. ఆ సంచులు వేసుకుంటే అది వారానికి ఒకసారి పట్టుకెళ్తారు, అంటే శనివారం ఒకసారి పట్టుకెళ్తారు. అమ్మా మీరు జాగ్రత్తగా ఎందుకు సంచులు ఏమంటారు అంటే అది బుట్టలు వేస్తారు, ఇంకో సెలవుదిరైపోద్ది. అది దాని మీద ఏం చేస్తారు, వారానికి ఒకసారి పట్టుకుని వెళ్తాం. ఇది మేము ఈ రెండు తీసుకెళ్ళి ఏం చేస్తామండి చెప్పరా? పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2025 పరీక్ష ఏప్రిల్ 30వ తేదీ బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7,254 మంది అభ్యర్థులు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 పట్టణాల్లో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా తణుకులో 8, భీమవరం, నర్సాపురంలో 4, తాడేపల్లిగూడెంలో 2 చొప్పున ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డి ఫణీంద్ర ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ తెలియజేశారు. అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. 30వ తారీఖు అనగా రేపు బుధవారం పాలిసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేంద్రాల్లో తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం మొత్తంగా 18 పరీక్షా కేంద్రాల్లో ఈ 4 సెంటర్లో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పరీక్షకు హాజరుగా విద్యార్థులు రేపు ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలు చేరుకోవచ్చు. 9 గంటల నుంచి పరీక్షా కేంద్రానికి అలౌ చేస్తారు. 10 గంటల నుంచి పరీక్ష హాల్లోకి అలౌ చేస్తారు. సో విద్యార్థులందరూ కూడా ముందుగానే చేరుకుని అన్నీ పైగా వాళ్ళు వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్కి వచ్చే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళతో పాటుగా పాలిసెట్ హాల్ టికెట్ తెచ్చుకోవాలి, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి, హెచ్బి పెన్సిల్ తెచ్చుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. గడిచిన 3 నెలల కాలంలో ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వాహన చోదకులకు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ అందరికీ తెలిస్తే బాగుంటుంది అని మనం నేను ఎస్పీ గారు, తర్వాత దానికి సంబంధించిన డిఎస్పీ, ఆర్టీఓ అందరూ కూడా విజిట్ చేసుకున్నా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చేస్తే బాగుంటాయి అని మనం నిర్ణయించుకున్నాం. అది కూడా మనకి జరగట్లేదు. సో మనం ఎన్ని మీటింగ్స్ జరిపాము అనేది మన ఆబ్జెక్టివ్ కాదు. ఈ మీటింగ్ లో మనం ఎన్ని విషయాల మీద దృష్టి పెట్టాము, ఎన్ని ఇక్కడ
ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్సీ ఎస్బీవీ రెడ్డి, నేషనల్ హైవేస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మే 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ను పగడ్బందీగా నిర్వహించాలని సమన్వయ శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నీట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 2760 మంది అభ్యర్థులకు గాను 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, నోడల్ ఆఫీసర్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపల్ జి విజయలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ ఏడి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నీటి తీరువ వసూళ్లు జలవనరుల అభివృద్ధికి కీలకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమరావతి నుండి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అమలాపురం కలెక్టరేట్ నుండి ఆయన పాల్గొని అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ అంశాల పట్ల సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని వారం వారం ఆశించిన పురోగతిని సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి భద్రతకై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నీటి తీరువ పన్నును అత్యధిక ప్రాధాన్యతతో వసూలు చేయాలని, దీనిని మొదటిసారిగా ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజ్కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కె ప్రభాకర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉన్నత లక్ష్యాలను పట్టుదలతో సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికల ప్రధానమంత్రి కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులతో మంగళవారం కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 26 మంది బాలబాలికలకు గార్డెన్గా ఉన్న వెట్రిసెల్వి ఆ పిల్లలతో మమేకమై ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం వారు చదువుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఉన్నత చదువులు అభ్యసించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. 18 సంవత్సరాల నుండి వివాహం చేసుకున్న 2 యువతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్రవేణి, ఎల్డీఎండి నీలాద్రిలు పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి ఆక్రమణ రవాణా వినియోగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని యాంటీ గంజాయి యూనిట్ ఐజీ ఏకే రవికృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 నిందితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 395 కేజీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే గంజాయి రవాణా చేసే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపుతున్నామని అన్నారు. ఈ కేసుల్లో ముద్దాయిల ఆస్తుల్ని కూడా జప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్లు పాల్గొన్నారు. కేజీల ఈ గంజాని సీజ్ చేయడం, దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఇంక ఇతరత్ర అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం, అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో, గంజా స్మగ్లర్స్ కానీ ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో సుమారుగా 4 కేసుల్లోని ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. గత వారంలోని ఎస్పీ ఏఎస్ఆర్ అండ్ వాళ్ళ టీం
సుమారుగా 1.5 కోటి ప్రాపర్టీని పాడేరులోని ఒక అతను సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసుల్లోని ఇప్పుడు మేము ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ఆర్థికపరమైన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఇవి జరుగుతున్నాయి. 4 కేసుల్లో ఆల్రెడీ ఫ్రీజింగ్ ఆర్డర్స్ రావడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. భీమవరంలో గృహిణులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 80 మంది విద్యార్థులను తణుకులో సన్మానించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. దాత చిట్టూరు సుజాతకు అభినందనలు. సమాజ అభివృద్ధికి మేలు చేయనున్న వక్ఫ్ బోర్డు చట్టం. మచిలీపట్నంలో వెల్లడించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ నాట్య దినోత్సవ వేడుకలు. నృత్య ప్రదర్శనతో అలరించిన మహానాటకళ మందిర్ విద్యార్థులు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో తడి పొడి చెత్తలను వేరు చేసే విధానంపై అవగాహన కలిగించిన డిప్యూటీ ఎండీఓ ముప్పిడి. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మే 4వ తేదీన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను సమర్థవంతంగా నిర్వహించాలి. నీట్ పరీక్ష నిర్వహణపై రాజమండ్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా జేసీ చిన్నరాముడు. నీటి తీరువ వసూలు జలవనరుల అభివృద్ధికి ముఖ్యం. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకటించిన యాంటీ గంజాయి యూనిట్ ఐజీ రవికృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.